ఎదుటోడు సంకనాకిపోవాలి. మాకు సంతోషం వచ్చినా, సెలబ్రేషన్ చేసుకోవాలనిపించినా ఎదుటోడు సర్వనాశనం అయిపోవాలి. మాకు ఉత్సాహం వస్తే రోడ్ల మీద పడిపోతాం, రోడ్లు బ్లాక్ చేసేస్తాం, గవర్నమెంట్ ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేసేస్తాము, ట్రాఫిక్ని మేము జామ్ చేసేస్తాం, ఎక్కడ పడితే అక్కడ క్రాకర్స్ వెలిగించేస్తాము. ఆ క్రాకర్స్ వల్ల ఎవరికి ఏమైనా మాకు అవసరం లేదు. ట్రాఫిక్ జామ్లో అంబులెన్స్లో ఎవరు చచ్చిపోయినా మాకు పర్వాలేదు. మా అత్యుత్సాహం వల్ల గవర్నమెంట్ ప్రాపర్టీ నాశనం అయిపోయినా మాకు పర్వాలేదు. నెక్స్ట్ డే ఇంటర్వ్యూ కోసం వేరే సిటీస్కి బస్సుల్లో వెళ్తున్న జనాలు ఆ ట్రాఫిక్లో జామ్ అయిపోయి నెక్స్ట్ వాడికి జాబ్ రాకపోయినా మాకు పర్వాలేదు. మేం మాత్రం పనికిమాలిన ఎదవల్లాగా, పోరంబోపుల్లాగా రోడ్ల మీదకి ఎక్కేసి తాగి తందనాలు ఆడతామన్నమాట. మేమెవరు అనుకుంటున్నారా? స్పోర్ట్స్ ఫ్యాన్స్. మాకు ఉత్సాహం వస్తే ఇలాగే పిచ్చి కుక్కలం అయిపోతూ ఉంటాం, రోడ్లు ఎక్కేస్తూ ఉంటాం, రోడ్ల మీద అందరినీ ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాం. సోషల్ మీడియాలో మమ్మల్ని అందరినీ చూసి మొహం మీద ఉమ్మేసే స్థితికి మేము దిగజారిపోతూ ఉంటాం. ఇంత గొప్ప భారతదేశంలో పనికిమాలిన ఎదవల్లాగా పుట్టిన జనాలం మేము. ఏమన్నా మాట్లాడితే ఎమోషన్ అంటారు. ఎమోషన్ ఎవరికి లేదురా ఎమోషన్? మాకు కూడా ఉంది. మేము కూడా దేశం గెలిచింది అనే ఎమోషన్లోనే ఉన్నాం. ఆ ఎమోషన్ అనుభవించడానికి, పంచుకోవడానికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది. ఇలాంటి వాడు ఎవడైనా నా అన్న కానీ తమ్ముడు కానీ అయ్యిండుంటే వాడు 32 పళ్ళు రాలిపోయేలాగా కొట్టేవాడిని. ఎమోషన్ అంటే ఎమోషన్. ఏం ఎమోషన్ రా? పిచ్చుకొక్క ఎమోషన్ అంటారు దీన్ని.